కాలు మీదనే కొట్టినాడు, కాలు వాసింది, మోకాలు మీద పక్కన పెట్టి కొట్టారు, ఎముక కూడా వాసింది, అడిగిన ప్రశ్న ఇంకా కాలు వాసిపోయింది, అది పాదం మీద కొట్టుకున్నాడు, పాదం వాసిపోయింది, అడిగి తీసి అడిపెట్టలేని పరిస్థితి. అప్పుడైనా మీరు ఈ యొక్క శరీరమును ఈ యొక్క విధానాన్ని చూసి దేవుడు నన్ను ఎందుకు ఇలాగ కలగజేశారు అన్న ఫీలింగ్ ఏమన్నా కలిగిందా? అది ఎందుకు చేశాడు అంటే లోకానికి మాదిరిగా చేశాడు, బాగుండాలకు బుద్ధి రావాలని చెప్పి చేశాడు. నేను శారీరకంగా కుంటివాడినే కానీ ఆత్మీయంగా బాగా మంచిగా చెప్పి నాకు ధైర్యం వచ్చింది. చూసి నేను శారీరకంగా కుంటుతున్నాను, బాగుండాలి, అవయవాలు బాగుండాలి, పొందాలు నిజమైన కుంటితనాలు వాళ్ళు ఉండాలి పోతా ఉంటాం. నేను నీకు ఆరోగ్యం ఇచ్చాను, జ్ఞానం ఇచ్చినాను, నువ్వు నా కొరకు ఏం చేసినావు అంటే ఆ దినాన్ని చెప్పాలంటే సిగ్గుపడగలం, ఈ దినాన్ని చేస్తే ఆ దినాన్ని ధైర్యంగా ముఖం ఎత్తి చెప్పగలం. లోకమంత మారినా యేసు మారునా, కాలమే గతించిన తన ప్రేమ మారునా. లోకమంత మారినా యేసు మారునా, కాలమే గతించిన తన ప్రేమ మారునా. మధురమైన ప్రేమ, మరపురాని ప్రేమ, ఏ మచ్చలేని ప్రేమ యేసు ప్రేమ. మధురమైన ప్రేమ, మరపురాని ప్రేమ, ఏ మచ్చలేని ప్రేమ యేసు ప్రేమ. లోకమంత మారినా యేసు మారునా, కాలమే గతించిన తన ప్రేమ మారునా. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట ఈ సమయమున ఈ యొక్క వీడియోను చూస్తున్న ప్రజలందరికీ మా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా సహోదరుడు రమేష్ బ్రదర్ గారు కూడా, అన్నగారు మన దగ్గర ఉన్నారు. అన్నగారు మన దగ్గరికి దాదాపుగా అన్నకు మాకు పరిచయము 10 సంవత్సరాల నుంచి పరిచయం. అవునా? దాదాపుగా 10 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది మాకు. మేము చిత్తూరులో పరిచర్యలో ఉన్నప్పుడు 2000 ఎంత అన్న డేట్ అది 2015 అనుకుంటా, 2016, 2014, 2015, 16, 18, 19 ఆ ప్రాంతంలో అక్కడ మేము పరిచర్య చేస్తున్నప్పుడు అన్నను ఆ సమయంలో చూడడం జరుగుతూ వచ్చింది, ఆ రాయచోటి కడప ప్రాంతంలో. అప్పుడు మా చర్చికి ఆహ్వానించాం సాక్ష్యం ఇవ్వడానికి. అలాగని అనేక ప్రాంతాల్లో తిప్పాము. ఆ విధంగా పరిచయం ద్వారా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తూ వచ్చాడు. ఎప్పుడున్నా ఏ సమస్య ఉన్నా ఎంబటే మా దగ్గరికి వచ్చేస్తాడు. తనకి కొన్ని సంవత్సరాలు ఎక్కడున్నాడంటే ఆశ్రమంలో ఉన్నాడు కదన్నా. ఎక్కడది? బండపల్లి దగ్గర వృద్ధాశ్రమంలో ఉన్నాడు కొన్ని సంవత్సరాలు. అక్కడి నుంచి గొప్ప పరిచర్య. అసలు తన కాళ్ళు సరిగా లేవు, చేతులు సరిగా లేవు, అయినా కూడా దేవుడు తనని ఎంత బలంగా, అంటే తనకు దేవుని పట్ల ఉన్న ఆశ గొప్పది. మరలా కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మార్కాపురంలో పరిచయం చేస్తా ఉన్నాం. ఇదంతా మన మందిరము. అనుకోని విధంగా నేను వేరే మీటింగ్లో ఉన్నాను, తను కాల్ చేశాడు, వేరే నెంబర్ నుంచి కాల్ చేసి ఫోను లిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆటో అతను ఫోన్ చేశాడు, అయ్యా ఇక్కడ రమేష్ బ్రదర్ అంట అన్నాడు. అరే రే ఇప్పుడు వస్తున్నాడు ఏంటి అనుకున్నాను నేను. ఏంటి ఇట్లా వస్తా ఉన్నాడు, అసలు ఎక్కడున్నాడు ఏంటి అర్థం కావట్లేదు అనుకొని మళ్ళీ అతనికి ఫోన్ చేస్తే మళ్ళీ అతనికి అడ్రస్ చెప్పి ఇప్పుడు రప్పించుకున్నాను. ఈయన అసలు దేవుని పరిచయం చేయడానికి ఎంత ప్రయాసపడుతున్నాడంటే అది ఎంతో శక్తితో కూడుకున్నది, ఎంతో బలంతో. అదే దేవుని కొరకు చేసే త్యాగం అవసరమా?
తనకి ఇప్పుడు ఈ కాళ్ళు లేకపోయినా, చేతులు సరిగా పనిచేయకపోయినా ఊగుతా ఉంది చెయ్యి. టీ తాగడానికి చేత కాదు, అన్నం సరిగా తినలేని పరిస్థితులు అయినా కూడా ఎందుకు చేస్తున్నాడు ఈ సేవ అంటే దేవుని కోసం. నా దేవుడు నన్ను రక్షించాడు, నా దేవుడు నన్ను రక్షించి ప్రాణం ఇచ్చాడు అనే ఉద్దేశంతో ఈయన అలాంటి పరిచయం చేయడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఈ సమయంలో కొన్ని ప్రశ్నలు అని అడుగుదాము. ఆల్రెడీ మీరు సాక్ష్యాన్ని చూసి ఉంటారు. మన యొక్క ఛానల్లోనే దాదాపుగా 8 సంవత్సరాల క్రితం ఈ యొక్క సాక్ష్యాన్ని కూడా అందరికీ తెలియచేయడం జరుగుతూ వచ్చింది. అనేక మందిరాలకు కూడా వెళ్ళడం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు తనకంటూ ఒక నివాస స్థలం లేదు. ఆశ్రమం నుంచి బయటకు నెట్టివేశారు, అంటే డబ్బులు లేని కారణం వలన. సరే, మందిరాలకు వెళ్దామా, మందిరాల్లో ఉందామా అని అంటే అక్కడ మందిరాల్లో కూడా కొన్ని సమస్యలు, కొన్ని ప్రాబ్లమ్స్, అవి చెప్పేవి కాదులే, మనం ఎవరిని విమర్శ చేయకూడదు. సరే, వాళ్ళ ఉద్దేశం, మనం ఏం చేయలేం. కొన్ని సమస్యల వలన తాను అక్కడ ఉండలేకపోతా ఉన్నాడు. ఈ పరిస్థితులు ఎక్కడుంటున్నావు అని అడిగాను. ఎక్కడుంటున్నారని ఇప్పుడు నా దగ్గరికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అని మేము విజయవాడ విన్నాను. విజయవాడ, అక్కడ రాజమండ్రి, గుంటూరు, అక్కడ సికింద్రాబాద్, గుంటూరు వెళ్ళి సువార్త పరిచయం చేసుకొని దర్శించిపోదాము పని చెప్పి మళ్ళీ ఇటు మార్కాపురం సువార్త పరిచయం చూసుకొని ఇటు వచ్చి దర్శించిపోదాము చూసుకొని సవాసం కలిగి చెప్పి వచ్చినాను. మళ్ళీ బయలుదేరి మళ్ళీ పోవాలి, సువార్త పోవాలి, హైదరాబాద్ పోవాలి. నైట్ హైదరాబాద్ వేరే చర్చి వాళ్ళు పిలిచారు, వెళ్తా ఉన్నాడు. తర్వాత మీ అమ్మగారు వాళ్ళు రక్షించబడ్డారా అంటే ఎవరు రక్షణ పొందలేదు. కుటుంబ రక్షణ కొరకు తల్లి, సోదరులు, సోదరి, మేనలు, బామార్దులు, మరదలు, బంధుమిత్రులు, అందరూ స్నేహితులు రక్షణ కొరకు మీ కుటుంబ ప్రార్థనలో, అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నా భవిష్యత్ కొరకు, కుటుంబ ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుని రాకడ ఆలస్యం అయితే ఇంకా ముందుకు కొనసాగిపోయే అవకాశాలు ఉంటే దేవుడు సహాయం చేస్తే మంచి ఆరోగ్యం ఇచ్చి ముందుకు కొనసాగాలని ఆసక్తి ఉంది. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య ఫలించేటట్టు భవిష్యత్ కొరకు కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని యేసుక్రీస్తు నామమున బట్టి అందరికీ మనవి చేస్తున్నాను. ఆ తర్వాత అన్న మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము చేయవలసిన పరిచయం చేశాము, అవన్నీ చెప్పుకోవడానికి కాదు, కానీ తను వచ్చినప్పుడు తనకు మనం ఎలాంటి పరిచయం చేయగలమో అలాగన కొన్ని సందర్భాల్లో బట్టలన్నీ మార్చిపోయి వస్తాయి, చాలా మురికిగా ఉంటాయి. ఆ సందర్భంలో కూడా పాస్టమ్మ గారు వాటిని ఉతకడము, తర్వాత వారికి చేయవలసిన మర్యాదను చేయడం జరుగుతూ వచ్చింది. ఇది ఎందుకంటే దేవుని బట్టి, దేవుని యొక్క కార్యాలను బట్టి, దేవుని యొక్క మాటను బట్టి ఇలాంటి వారిని మనం ప్రేమించాలి. ఇలాంటి ఇంత సేవ చేస్తున్నాడు, ఏ సేవకుడు కూడా ఇంత సేవ చేయలేరు. ఆయన చేస్తున్న పరిచర్య చాలా గొప్పది. కాబట్టి మీకు ఎక్కడైనా కనపడితే దయచేసి మంచిగా ప్రేమించండి, క్రైస్తవులారా, ఆదరించండి, మీ ఇంటికి ఆహ్వానించుకోండి, మంచి ఆశీర్వాదం మీకు దొరుకుతుంది. అక్కడికి జ్ఞాపకం చేసి, ఇప్పుడు అన్నకి ఎంత వయసు ఎంత అన్న? ఇప్పుడు మీకు వయసు 60 జరుగుతుంది, కానీ 50 సంవత్సరాలు. ఆధార్ కార్డ్ అయితే అది పాస్ ఉంది, బస్ పాస్ మ్యాక్సిమం 48 సంవత్సరాలు ఉన్నాయి దాంట్లో. బస్ పాస్ అన్ని తిరుగుతూ ఉంటాడు. సరైన ఫుడ్ అంటే కొంచెం తీసుకుంటాడు. ఫుడ్ ఎట్లా అన్న? ఫుడ్ అంటే తినని ఎక్కువ తినలేను, ఆరోగ్య పరిస్థితిని బట్టి తీసుకొని పోతా ఉంటాను. దేవుడిచ్చిన శక్తిని బట్టి ముందు కొనసాగిపోతా ఉంటారు. ఎక్కువ ఆహారం తీసుకునే పరిస్థితి కూడా లేదు, విసర్జన వస్తుంది, ఇబ్బంది అయిపోతుంది. ఫ్రూట్స్ ఎక్కువ వాతాడు, ఫ్రూట్స్, జ్యూస్ అంటే తాత్కాలికంగా తీసుకుంటాను, ఎక్కువ తీసుకోకుండా మితంగా తీసుకుంటూ పానాన్ని బలపరుచుకుంటూ నీరసం లేకుండా కొనసాగిపోతా ఉంటాను. ఎందుకు నమ్ముకున్నట్లు? యేసు ప్రభువు నా కొరకు ప్రాణం పెట్టినాడు, నన్ను రక్షిస్తాడు. నేను చనిపోతే నరకాన్ని పోకూడదు, నరకం తప్పించబడాలి, నాకు మోక్షరాజ్యం కావాలని చెప్పి
మన భారతదేశంలో ఎంతమంది వారు చాలా మంది ఉన్నారు కదా. అన్నారు కానీ వాళ్ళు ఎటువంటి మానవుని ప్రేమించిన దేవుడు, మానవుని కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు లేరు లోకంలో. ఆయన ఒక్కడే మానవుని ప్రేమించి మానవుని తన స్వరూపం చేసి ప్రాణం పెట్టి, నేను చేసిన మానవుని నా స్వరూపం చేసిన వాడు నశించినారు కానీ పోకూడదు అని చెప్పి ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఆ సిలువలో కాచిన రక్తంతో మానవునికి రక్షణ ఇచ్చినాడు. నువ్వు దేవుని చూడలేదు కదన్నా. చూడకపోయినా ఆయన నా ఆత్మ నేను నమ్ముకున్నాను, దర్శనం చేసుకున్నాను. నేను చూడకపోయినా కానీ ఆయన చేసిన కార్యాన్ని గుర్తించినాను. ఏం చేశాడు? నా కొరకు ప్రాణం పెట్టినాడు, సిలువలో రక్తం కాచినాడు, నన్ను నరకం నుండి తప్పించినాడు, నా ప్రాణాన్ని రక్షించినాడు. నేను రక్షింపబడినది కాకుండా నా మాదిరి అనేకులు ఎంతో మంది మూర్ఖంగా ఉన్నారు, తెలివి తక్కువ గమనించడం లేదు. నన్ను రక్షించినాడు. ఎవరు నశించి నరకాన్ని పోకూడదు, నా మాదిరి అందరూ పరలోక రాజ్యం చేరాలా, వాళ్ళు క్షేమంగా ఉండాలా, వాళ్ళ ఆత్మ దేవుడు రక్షించాలా అని చెప్పి ప్రయాస అంతా వాళ్ళ కొరకు నేను దేవుని కనిపెట్టి ప్రార్థనలు కనిపెట్టి మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం ప్రకారము మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును దేవుడు సెలవిచ్చినాడు. ఆ వాక్యానుసారంగా దేవుని వైపు చూసి ముందుకు సాగుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన తలాంతుని నేను ఉపయోగించు దేవుని వైపు చూస్తున్నాను. నా భవిష్యత్ కొరకు ఇంకా దేవుని రకాల ఆలస్యమైతే సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ఆయన సేవలో వాడబడుటకు సాటి సహాయం కొరకు మీకు కుటుంబ ప్రార్థనలు, ఎదురు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని దేవుని పేరుని బట్టి మేము అందరినీ మనవి చేయించున్నాను. తర్వాత ఇప్పుడు మీరు అనేక స్థలాలకు సాక్ష్యాలకు చెప్పడానికి వెళ్తున్నారు కదా. వెళ్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని చూసి కొన్ని సంఘాల్లో ఉన్న విశ్వాసులు బలం పొందుతారు. ఇప్పుడు మన దగ్గరికి కూడా వచ్చారు కదా చాలా సార్లు, మన దగ్గర కూడా సాక్ష్యాలు చెప్పారుగా. చెప్పాను, చిత్తూరులో చెప్పారు, ఇక్కడ మార్కాపురంలో, ఇక్కడ ఆర్ఎఫ్ సిద్ధినాయుడుపల్లి అనే ప్రాంతంలో చెప్తా వచ్చారు. దాని ద్వారా మీకేమన్నా విశ్వాసం చూసినప్పుడు, ఇప్పుడున్న విశ్వాసం చూస్తే మీకేమనిపిస్తుంది? విశ్వాసం ఉంది కానీ దేవుని ముందు పూర్తి విశ్వాసం లేదు, నామకరంగా ఉండాలి. కానీ ఆయన ఎందుకు పూర్తి విశ్వాసం లోబడి చూసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు జీవితంలో. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. మళ్ళీ ఏమంటే లోకం తిట్టు కొంచెము, దేవుని తిట్టు కొంచెం నామమాత్రంగా ఉన్నారు. అర్ధ విశ్వాసం లోకంలో ఉండి అర్ధ విశ్వాసము దేవుని మీద ఉన్నారు. అట్లా లేకుండా పూర్తి విశ్వాసంతో దేవుని వైపు చూసి అయినప్పుడు దేవుడు జీవితంలో గొప్ప కార్యం చేసి లోకానికి మాదిరిగా నిలబెడతాడంట. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నారు కదా, నేను ఎలాంటి వ్యక్తిని? దేవునిలో బలపడిన చేస్తానంటే దేవుడిలో బాగా దేవుడిలో నువ్వు బలంగా ఉండవు కాబట్టి దేవుడు కొనసాగిస్తున్నాడు, కార్యాన్ని చేస్తున్నాడు. అనేకులు కూడా నువ్వు ఆత్మ రక్షణ చూస్తున్నావు. దేవుడు జీవితంలో ఇంకా అనేకులకు మాదిరికరంగా సాయం చేసి ఎన్నో ఒక పాత్రగా వాడుకొని తనకు మహిమకరంగా దేవుడు సాయం చేస్తాడు. పాస్టర్ అమ్మ మంచిది, సోదరి కూడా మంచి ఆత్మీయురాలు, మంచి సహకరిస్తుంది, చేస్తూ ఉంటుంది. పాస్టర్ అమ్మ ఆమెకు ఇంకా రాబోయే దినాల్లో ఆమె కూడా గొప్ప బలమైన పాత్రగా వాడుకొని ఎరుగుడు దేవుని మహిమ నిమిత్తం బాగా చూసుకుంటున్నారు. బాబు చూసుకుంటున్నారు కాబట్టి వస్తుంది, లేకపోతే ఎందుకు చేసుకోలేదు కదా. దేవుని ప్రేమను బట్టి దేవుని వ్యవసాయాన్ని బట్టి చూసుకుని బాగా ప్రేమించి ఆదరించి చేస్తున్నారు కాబట్టి దేవుని బిడ్డలు సహవాసం కలిగి సాగిపోతున్నారు. చాలా మంది ఇళ్ళకు వెళ్తారు కదా మీరు, వారు మిమ్మల్ని బాగా ప్రేమించి ఆదరిస్తున్నారు కదా. బాగా చేస్తారు దేవుని బిడ్డలు, చేస్తారు దేవుని చేసినప్పుడు దేవుని ఆదరిస్తారు, ప్రేమిస్తారు. వాళ్ళకి కలిగిన దాంట్లో దేవుడు ఇచ్చిన దాంట్లో నాకు ఇచ్చి పోషించి కూడా అవసరత తీర్చే కూడా దేవుడు సాయం చేస్తున్నాడు. మీ పట్ల దేవుడు ఉన్నారు, అలాగే దేవుని ప్రజలు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు. మీ అవసరాల కొరకు కూడా వారు ప్రయాసపడతా ఉన్నారు కదా. అంత మాత్రమే కాక ఇప్పుడు మీ ఫ్యామిలీ దగ్గరికి మీరు వెళ్ళి సువార్త చెప్పిన వాళ్ళు ఏమంటారు? వాళ్ళు తిరస్కరిస్తారు. వాళ్ళు నీకేం చెప్పేది మాకంటా తెలుసు, నువ్వు పోతాను, నువ్వు పో, మమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు, మాకు అన్ని తెలుసు అని అంటారు. వాళ్ళు మేము రాము చేయము అంటారు. కానీ ఒక దినాన్ని వచ్చినప్పుడు వాళ్ళు కూడా రక్షణ పొందుతారని విశ్వాసం ఉంది. దేవుడు సమస్త హృదయాలను ఎరిగిన దేవుడు, ఆయనకి అసాధ్యం అనేది మరిగినది ఏది లేదు. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి, ప్రతి ఒక్కరిలో హృదయంలో ఒక బీజం అనేది దేవుడు పెట్టున్నాడు. ఒక దినాన ఒక సమయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా రక్షణ పొంది దేవుని కొరకు బలమైన పాత్రగా వాడబడతారని నాకు కూడా విశ్వాసం ఉంది. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా
ఏ విధంగా రమేష్ గారు ఏ విధంగా రక్షణ పొందారు అనే మాటలు కూడా మీరు ఒకసారి వినొచ్చు. మా ఇంటికి సమీపంగా మందిరం ఉండేది. నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను. మందిరాన్ని బాగితే దేవుడు సాయం చేస్తాడు. ఆయన నమ్ముకుంటే ఎటువంటి ఇబ్బంది కలగదు. ఆత్మకు రక్షణ ఉంటుంది. లోకం వదిలినా కానీ చనిపోయినా కానీ పరలోక రాజానుగా మోక్ష మార్గంలో చేరొచ్చు అని చెప్పి తలంపు వచ్చింది నాకు. నేను నమ్ముకున్నాను. మా ఇంట్లో నమ్ముకుంటే మా ఇంట్లో వాళ్ళు కూడా తిరస్కరించినారు. అయినా నేను ఆయన్నే నమ్ముకుంటా అని చెప్పి పట్టుదలతో నమ్ముకున్నాను. 1993లో దేవుని నమ్ముకున్నాను. అక్టోబర్ 6 రక్షణ పొందినాను. ఎవరు చెప్పిన మందిరానికి పోతూ ఉన్నాను. నేను పోయి వాక్యం వింటా చేసుకుంటాను. మందిరంలో పోయి చిన్న నడవలేని పరిస్థితి, అటు చిన్నగా నడుచుకుంటూ కింద పడుతూ మందిరంలో నడవలేని పరిస్థితి. అప్పుడు బలహీనం ఎక్కువ అయిపోయింది. అప్పుడు 25-30 ఏళ్ళు ఉన్నాయి. అయినా అట్టే పోతూ ఉన్నాను. కింద పడిపోతా ఉన్నాను. సరే పడిపోయినా సరేలే, ఏమైనా సరేలే, ముందు నేను దేవుని నమ్ముకోవాలని చెప్పి పట్టుదలతో పోయి మందిరంలో కూర్చొని. ఎందుకు నమ్ముకోవాలనిపించింది మీకు? ఇంతకు ముందు పూజలు చేసేవాళ్ళ? పూజలు ఏం చేసాం, ఎక్కువ విగ్రహాల మీద దీని మీద నాకు నమ్మకం కూడా లేదు. ఇంత మునుపు కూడా ఎందలే ఇలా అంత చేసుకుంటారు. వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడతారు వీళ్ళు. ఏదో తెలియని చేసుకుంటారు అని చెప్పి నేను ఆలోచన చేసేవాడిని. ఆలోచన చేసే ప్రభా నాకు సహాయం చేయ ప్రభా, మందిరంలో వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ విశ్వాసంలో బలపడి మీరు చూసుకొని మళ్ళా అన్నీ మందిరం ప్రతిరోజు ఉదయము సాయంత్రము మధ్యాహ్నం వీలైతే కూడా మధ్యాహ్నం పోయి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటూ బలపడి చూసుకొని మళ్ళీ బాప్తిసం తీసుకోవాలంటే ఆటకం చెప్పేదానికి కూడా మళ్ళీ దిగులు చేస్తాను. బాప్తిసం తీసుకొని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి దేవుని దగ్గర శక్తి పొంది ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి తలాంతుని బట్టి శక్తిని బట్టి ఆయన కొరకు సువార్త పరిచయం సమర్పించుకొని ప్రతి ఒక్కరు ముందు మొట్టమొదట మా ఊర్లోనే స్టార్టింగ్ చేశాను. అక్కడ చేస్తే ఇక్కడ రాయచోట్లో చేస్తే అక్కడ తిరస్కరించాలని మాట్లాడుకుంటున్నాను. ఈ కుటుంబ ప్రార్థనలు కూడా అందున్న ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోండి. అమ్మ పేరు పద్మావతి, తమ్ముని పేరు సురేష్, తమ్ముని పేరు వచ్చి రాజేష్, మరదల పేరు వచ్చి రాజేశ్వరి. ఇంకా సోదరులు రక్షణ లేదు, వాళ్ళ రక్షణ లేదు. సోదరి పేరు జల్జాక్షి. వాళ్ళ కుటుంబ రక్షణకు పిల్లలు బాలాజీ, పిల్లల పేరు నవదీప్. వాళ్ళ రక్షణ కొరకు భవిష్యత్తు కొరకు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. బంధుమిత్రులు స్నేహితులు అందరూ రక్షణ పొంది పరలోక రాజ్యం జరాలని ఆశ. క్రైస్తవ్యము మతమా? క్రైస్తవం అనేది మతం కాదు, ఇది మార్గం. మతం అనే మబ్బులో ఉండారు జనాలు. అది మానవులు కల్పించుకునింది. అది అంత మతం అని. మతం కాదు ఇది, మనుషులకు దేవుడు కల్పించిన మార్గం, జీవ మార్గం ఇది. మనుషులు దాన్ని తెలుసుకోనకుండా దాని మతం అనే మబ్బులో ఉండారు. ఆ మబ్బులో నుంచి బయటికి రావాలి. మబ్బులో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన విలువ అందరికీ తెలుస్తుంది. ఏం చేస్తుంది సార్ దేవుడు వాళ్ళకి కూడా సహాయం చేయను కాక. ఇంకా దేవుడు ఎందుకు చేశాడు, మంచి కాళ్ళు చేతింటే బాగుండు ఇంకా చేసేవాని కదా. దేవుడిని నమ్ముకోక ముందు ఉన్నింది, నమ్ముకున్నాక చూసుకున్నాను. నన్ను ఎందుకు చేశాడు అంటే లోకానికి మాదిరిగా చేశాడు. బాగుండాలకు బుద్ధి రావాలని చెప్పి చేశాడు. నేను శారీరకంగా కుంటివాడినే కానీ ఆత్మీయంగా బాగా మంచివాడిని చెప్పి నాకు ధైర్యం వచ్చింది. చూసి నేను శారీరకంగా కుంటుతున్నాను. బాగుండాలి, అవయవాలు బాగుండాలి, పొందాలు నిజమైన కుంటితనాలు వాళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఉండే కుంటితనాలు అహంకారము, అసూయ, ద్వేషము, గర్వము, ఈర్ష్య, కపటము, భేదము, గౌరవలేనితనం, అవి నిజమైన కుంటితనాలు. అవి గుర్తు చేసానికి నన్ను దేవుడు భూమి మీద పెట్టినాడని చెప్పి నాకు నేను ఎక్కువగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు దేవుడు బయలుపరిచి కూడా చేసినాడు. చూడండి ప్రభాని అసలు మనం అడిగినప్పుడు మాటలు కానీ ఆ తర్వాత తన యొక్క అవిటితనం బట్టి చాలా మంది నిరాశ చెందుతారు, చాలా మంది బాధపడతారు, చాలా మంది కురిగిపోతా ఉంటారు. నాకెందుకు దేవుడు ఇట్లా పెట్టాడు అని. కానీ ఆయన ఏమంటున్నాడు, అనేక మందికి మాదిరికరంగా ఉంటే కొరకు ప్రభు నన్ను వాడుకున్నాడు, ఇలా పెట్టాడు. నేనేమి కంగారు పడను, నేనేమి ఇబ్బంది పడను, నేనేమి కురిగిపోను. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన ఉన్నంత కాలం ఉంచుతాడు, తర్వాత మహిళను తీసుకెళ్ళిపోతాడు. అక్కడ కాళ్ళు చేతులు గంతులు వేసే కృప, నాట్యమాడే కృప, సంగీతంతో ఆరాధించే కృప దేవుడు ఇస్తాడని అని చెప్తా ఉన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. ప్రియమైన సహోదరులారా, మీరు కూడా మీ యొక్క పరిస్థితిని బట్టి కృంగిపోవద్దు. దేవుడు అనుమతిస్తాడేమో, కానీ దేవుడు ఏదో మనకు నేర్పిస్తున్నాడు అనే ఆలోచన మాత్రం ఎరిగి జీవించాలి. ఆ తర్వాత
ఇప్పుడు మీరు ఉన్న ఈ పరిస్థితుల్లో మీరు చాలా రోజుల నుంచి నాకు చెప్తా ఉన్నారు, అన్న సాటి అయిన సహకారం ఒకటి కావాలా, నాకు చేసుకోలేకపోతా ఉన్నాను, పోలేకపోతున్నాను, ఏదో ఒక చిన్న రూమ్ అని తీసుకొని ఉంటాను, ఒక స్త్రీ నాతో పాటు ఉంటే బాగుంటుందని మీరు ఎన్నోసార్లు చెప్తా ఉన్నారు. అలాంటిది ఏమన్నా ఎవరైనా చూసారా, జరిగిందా? జరిగినా కానీ లోకం పరంగా వాళ్ళు ఆలోచన చేసి డబ్బు మాదిరి డిమాండ్ చేసినారు, లక్షలు కావాలి, అభివృద్ధి ఉంటే నేను సహకరిస్తానని. అట్టయితే నాకు అవసరం లేదు. నాకు ఆత్మీయంగా ఉండాలి, నాకు సేవలో సహకరించాలంటే నాకు మనసు అర్థం చేసుకోవాలి, నాకు సహకారంగా ఉండాలంటే కన్నా ఈ లోక పదార్థం కూడా ఆశించే వాళ్ళు నువ్వు ఎంత మాత్రం నాతో సహకరించలేవు, కొనసాగలేవు అని చెప్పి నేను తిరస్కరించినాను. దేవుని రాకడ ఆలస్యం అయితే దేవుడు సహాయం చేస్తే సాటి అయిన సహాయం దేవుని విషయంలో ఉండి కూడా ఆయన ఏర్పాటు ఉండి దేవుడు జతపరిస్తే జీవితంలో ముందుకు సాగి దేవుని సేవ చేసుకుంటూ ఆయన కొరకు ప్రయాసపడుతూ జీవనం ముందుకు సాగవాలండి. దేవుని నాకు కూడా ఆశ ఉంది. ఆయన చిత్తం ఎట్టుండాలో ఆయన నెరవేర్చని దేవుని జీవితంలో నన్ను వాడుకోవాలని దేవుని ప్రార్థన చేయండి. చూడండి, తను సాటి అయిన సహకారం కోసం అంటే తనకు తోడుగా ఉంట కొరకై అడుగుతూ వచ్చారు, కానీ వారు డబ్బును డిమాండ్ చేయడం అలా జరుగుతూ నేను ఈరోజు మీకు మనం చేస్తా ఉన్నాను, ఎవరైనా అలాంటి భావం కలిగిన వారు ఉంటే, ఈయనతో పాటు ఆత్మీయంగా నడవాలని, ఈయనతో పాటు దేవుని కొరకు జీవించాలని ఆశ కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఎవరైనా సహకారంగా తనతో పాటు తోడుగా ఉండట కొరకై ఎవరైనా ఒక స్త్రీ ఆలోచన ఉన్నట్టు మీరు చూడండి. అలాంటి ఆలోచన ఈ వీడియో చూస్తూ ఉంటే మీరు కూడా ఒకవేళ ఇలాంటి వ్యక్తితో నేను కూడా కలిసి పరిచయం చేయాలని అనే భావాన్ని కలిగి ఉంటే ఒకసారి సంప్రదించండి, దాని విషయం కూడా మనము మాట్లాడవచ్చు. కాబట్టి ఆలోచించండి. కేవలం తను ఏదో శారీరక కోరికలు తీర్చుకోవడానికి కాదు, కానీ తనకున్న సిచ్యువేషన్ బట్టి, తనకున్న పరిస్థితులు బట్టి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన మాత్రం కలిగి ఉన్నాడు. దాని గురించి కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ దేవుడు ఆ యొక్క సాటి సహకారంది దేవుని యొక్క ఆలోచన లేకపోతే ఎట్లా? అది దేవుని ఏర్పాటు, ఆయన చిత్తం ఎటుంటే అటు నడిపించి ఆయన వాడుకోని. దేవుని చిత్తం ఎట్లయితే అట్లా కావాలని అడిగే పరిస్థితులు ప్రభు చిత్తానికి అప్పగించుకున్నాడు. ఒకసారి సహకారం కావాలి, ఎదురు చూస్తూ కావాలి అంతే. ఆ తర్వాత అతని యొక్క రక్షణ సాక్ష్యాన్ని మీరు అందరూ వింటుంటారు. ఎలాగ యేసుని నమ్ముకున్నాడు, ఏ విధంగా దేవుని దగ్గరికి వచ్చాడు అనే మాటలు కూడా మీరు చాలా సందర్భాల్లో విన్నారు. మేము కూడా ఈ వీడియోలను బైబిల్ పవర్ మినిస్ట్రీ ద్వారా అప్లోడ్ చేసినప్పుడు కూడా చాలామంది స్పందించారు, ఫోన్ చేశారు, తన యొక్క నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతూ వచ్చింది. మీరు కూడా తనతో కూడా కాంటాక్ట్ అవుతూ వచ్చారు. కాబట్టి ఈ సమయంలో ఇలాంటి వ్యక్తులు మనం చూసినప్పుడు నేర్చుకోవాల్సిన భావం ఏంటంటే, నేను కూడా దేవుని గురించి చేయాలి. ఈయన అనేక చోట్ల సువార్త పడిస్తూ ఉంటాడు. నేను అనుకుంటాను, నాతో పాటు తీసుకెళ్తున్నప్పుడు కొన్ని ప్రాంతాలకు ఎమ్మడి దిగుతాడు. దిగేసి ఇంత పెద్ద బ్యాగ్, అది చాలా పెద్ద బ్యాగ్, ఆ పెద్ద బ్యాగ్ను దాంట్లో బైబిల్స్, దాంట్లో బట్టలు ఏముండవండి, కేవలము స్వార్థ పత్రికలు మాత్రమే ఉంటాయి. ఇక ఏదో కొన్ని నేను అంటాను, అన్న పట్టుకొని పోవచ్చు కదా, ఏదైనా బ్యాగ్ కానీ ఏదన్నా చిన్నగా బట్టలు కానీ తీసుకుని వెళ్ళొచ్చు కదా అంటే, లేదు దేవుడు ఎక్కడ నడిపిస్తాడో అక్కడ నడిపిస్తాడులే అన్నట్లుగా వెళ్ళిపోతా ఉంటాడు. నేను వచ్చినప్పుడు అడిగాను, నైట్ వచ్చినప్పుడు, మీకు ఆ బ్యాగ్ నొప్పి అనిపించట్లేదా అని అడిగా. మీకు బ్యాగ్ నొప్పి అనిపించట్లేదా? బ్యాగ్ నొప్పి అనిపిస్తుంది. ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని తలుచుకుంటే, ఆయన మోసిన త్యాగాన్ని తలుచుకుంటే కానీ మనం ఆ బ్యాగ్ పెద్ద గొప్ప విషయం కదా. ఏమంటే శరీరంతో ఉన్నాం కాబట్టి మోసేదానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ప్రభా, నువ్వు నా కొరకు ఎన్నో శ్రమను అనిపించినావు, ఎంతో భారం భరించినావు. నువ్వు ఆ సిలువలో కల్వరిగిరిలో మోసినప్పుడు నువ్వు ఎంత బరువు ఉంటుందో నేను గమనించగలను. ఆ శక్తి కూడా నాకుంది. కానీ బలహీనుని నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని చెప్పి ఆయన వైపు చూసి ఆయన భారం మోస్తూ, ఆయన సిలువను మోస్తూ క్షణక్షణం ఆయన నింద అవమానాల్లో పాల్పొందుతూ కొనసాగిపోతా ఉంటాం. బ్యాగ్ విషయం అడిగినప్పుడు దేవుడే సిలువను మోస్తాడు, నేనంతా ఆ మందసాన్ని మొయ్యాలి కదా అని అంటా ఉంటాడు. బైబిల్ లోపల ఉంటుంది. ఆ బైబిల్ తీసుకొని మోసుకుంటూ ప్రకటించుకుంటూ వెళ్తా ఉన్నాడు.
కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారు చాలా మంది పరిచయం. ఈ దినాల సువార్తకు విలువ లేదండి కదా. లేదు ఇక నేను తినాలి ఆడ చేయడం లేదు మా దేవుని భయపడుతున్నారు. ఆయన వైపు సువార్తకులకు విలువ లేదు. ఇల్లు లేదు సువార్తకు విలువ లేకుండా పోతా ఉంది. దేవుని యొక్క పాదాలు సువార్త చేస్తున్నారు. సాధు సుందర్ సింగ్ గారు సువార్త బడిస్తున్నప్పుడు ఆయన పాదాలు రక్తంగా మారిపోయాయంట. సాధు సుందర్ సింగ్ గారు అంత గొప్ప పరిచయం చేశాడు. సువార్త బడించి వారి పాదములు సుందరములైన పాదాలు. ఆ సుందరమైన పాదాలు మన ఇంటికి, మన సంఘాలకు, మన యొక్క హౌస్లకి వస్తే అవి దీవించబడతాయి. చాలామంది ఇలాంటి వారిని దూరం పెడతా ఉంటారు. కాబట్టి మంచి వ్యక్తి, చాలా దేవుని కొరకు ప్రయాసపడే వ్యక్తి. నేను నా కనులారా నేను చూస్తూ వచ్చాను 10 సంవత్సరాల నుంచి. ఈ సమయంలో కూడా వచ్చాడా, వచ్చిన తర్వాత మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. మందికి కొంచెం మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. కొన్ని ఆర్థికమైన పరిస్థితి వలన మార్కాపురంలోనే కొంత సంవత్సరం నుంచి మందిరం నిర్మాణం ఆగిపోయింది అన్నా. మందిర నిర్మాణం సంవత్సరం నుంచి ఆగిపోయింది. వచ్చినప్పుడు అడిగాడు, బ్రదర్ ఏంటి మందిరము అయిపోయిందని అంటే, కొంత అయిపోయిందన్న, కొంచెం ఉంది ఇంకా కావాల్సింది, కొంచెం ఆర్థిక పరంగా ఇబ్బంది ఉంది, ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాం అని చెప్పారు. చెప్పిన తర్వాత తనకు ఎవరో ఇచ్చిన అమౌంట్ను నా చేతిలో పెట్టాడు, తీసుకొచ్చి కవర్. నేను అనుకున్నాను, ఏంటి మేము తనకి ఇవ్వాలి కదా, నేను తనకి ఇవ్వాలి కదా అనుకుంటే తీసుకొచ్చి పెట్టాడు. ఇది నీకు కాదు, మందిరానికి. మీకు ఎట్లా వచ్చిన ఆలోచన? అసలు మందిరం కట్టడం అనేది గొప్ప విషయం కదా. దాని నుండి ఖర్చుతో ప్రతి ఒక్క పని ఖర్చుతో కూడుకునింది. దేవుడు మీరు ఒకరి భారం భరించుచు ఇలా క్రీస్తుని సంపూర్తి చేయడం అని వాక్యం ఉంది. నేను సేవ చేసేవాడిని, నేను ఇతరులకు చెప్పేవాడిని, వాక్యానుసారంగా నడుచుకొని దేవుని నామ మహిమ నిమిత్తము మందిరం కట్టబడుతుంది. ఇక్కడ కట్టబడినతో మనం కూడా దాంట్లో ఒక భాగస్థులం, మంది కూడా ఒక చెయ్యి ఉండాలి, మన భాగస్థులం కావాలా. అందరం కలుసుకుంటూ చేస్తే కన్నా దేవుని మందిరం కట్టబడుతుంది, దేవుని నామాన్ని మహిమ వస్తుంది. ఇక్కడ అనేకులు మందిరానికి వచ్చి వాళ్ళ ఆత్మీయంగా బలపడి పరలోక రాజ్యం చేరి అందరూ అంతా ఒక సంఘంగా కూడి దేవుని ఆరాధించి మహిమపరిచి ఈ భూమి మీద ఆయన మహిమను అందరికీ తెలియజేయాలని చెప్పి ఉద్దేశంతో చూసుకున్నాం. అసలు చూడండి, నాకు స్టన్ అయిపోయాను నేను. నా చేతులు ఆయన ఉన్న పరిస్థితి ఏంటి, ఆయన తినేది ఎక్కడ, ఆయన ఉండే పరిస్థితి ఏంటి, ఎవరిస్తారు ఆయనకు? కొంతమంది ఎవరో ఒకళ్ళు దేవుని బిడ్డలు సహాయం చేస్తూ ఉన్నారు. ఆ ఇచ్చిన దాంట్లో తీసుకొచ్చి మందిరానికి ఇది కారక, ఇదిగో తీసుకోయాలని చెప్పి ఇవ్వగానే నాకు ఆశ్చర్యం వేసింది. అసలు స్టన్ అయిపోయినాను. సరే అని ఆ పేపర్ కవర్ తీసి ఓపెన్ చేసి చూస్తే ఎంతలోనే 500 1000 రూపాయలు అనేట్లే అనుకున్నా. చూస్తే అక్కడ దాదాపు 10,000 రూపాయలు. మందిరం కట్టి చాలామందికి సంవత్సరం నుంచి చెప్తా ఉన్నాం, మందిరాన్ని సహకరించండి అంటే ప్రార్థన చేయండి అని చెప్తా ఉన్నాము. మా నాన్నగారు ఉన్న దినాల్లో ఈ మందిరాన్ని మొత్తము తను నిర్మించాడు. ఇదంతా మందిరం అంతా తన యొక్క స్వహస్తాలతో, సొంత డబ్బులతో పరిచయం చేస్తూ, విశ్వాసులు ఈ విధంగా పనులు చేస్తూ పరిచయంలో పాల్గొంటారు. కొంచెం ఇబ్బందికరంగా ఉన్న ఇప్పుడు తనిచ్చిన ఆ యొక్క అమౌంట్ గోడ కట్టడానికి సరిపోతుంది. ఇంకా చిన్న మెస్ లాగా పెట్టేసి దాదాపుగా రేపులు వేయాల, 1,00,000 రూపాయలు అది ఇంకా. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. నిజంగా దేవుని యొక్క స్వార్థికులు అడుగు పెడితే అది దేవునే కదా, ఆశీర్వాదమే కదా అనే ఆలోచన దేవుడు ఇస్తూ వచ్చాడు. కాబట్టి నిజంగా చాలా అందనాలన్నా మీరు. చాలా థ్యాంక్స్. ఊహించలేదు మేము. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు, ఇంకా ఆశీర్వదిస్తారు. రాబోయే దినాల్లో ఇంకా బలంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు, తన కోసం ప్రార్థన చేయండి. తన యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా తను వచ్చినప్పుడు మేము కూడా మాకున్న దాంట్లో మేము కూడా ప్రభు కొరకు ఆయనకు సహకారం అందిస్తూ వచ్చేవాళ్ళం ఆ దినాల్లో. కానీ ఈ దినాలు ఎలా ఉందంటే కొంచెం
ఇబ్బందికరంగా ఉండేది. నాన్నగారు చనిపోయారు కాబట్టి ఆయన పోషించేవాళ్ళు ఇంత మునుపు. అంటే ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది. అయినా కూడా దేవుడు చూడండి, ఎవరొకరు కాపుల ద్వారా పోషించినట్లుగా దేవుడి దినాన అసలు ఏ పరిస్థితి లేని వ్యక్తికి సహాయం చేసినట్టే అద్భుతం. డబ్బు ఉంది, చాలా మందికి ఆస్తులు ఉన్నాయి, హోదా ఉంది, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి స్థాయిలో ఉన్నవారు దేవుని కొరకు ఏమి చేయలేరు. సువార్త చేయలేరు, వాళ్ళు మందిరాలకు సహాయం చేయలేరు, ఏమి చేయలేని పరిస్థితి. మిమ్మల్ని విమర్శించాలని చెప్పడానికి ఈ మాట చెప్పట్లేదు, కానీ మీలో ప్రోత్సాహము, ఆత్మీయ రేగే అనుభవము, ఇచ్చే మనసు ఉండాలని మీతో పంచుకుంటున్నాను ఈ మాట. కాబట్టి మనం దేవుని కొరకు చేసే ప్రతిదీ కూడా వృధా కాదు. వృధా అయిద్దా? వృధాగా దాని ప్రతిఫలం దేవుడు చేస్తాడు. ఇచ్చువానికి దేవుని ఆశీర్వదిస్తాడు. ఆశీర్దిస్తాడు ఆయన, ఇవ్వకుండా మానడు. మేమున్నాం, ఇలాంటి వ్యక్తులు ఎంతమంది వచ్చినా ప్రతిరోజు ఇంట్లో ఎవరొకళ్ళు ఉంటారు. మా ఇంట్లో, మా చర్చిలో ఎవరొకళ్ళు భోజనం చేసి వెళ్తారు ప్రతిరోజు. ఏ రోజు ఖాళీగా లేదు, ఏ రోజు ఖాళీ ఉన్నది లేదు. ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళాలి. అది బయట అడుక్కుండే వాళ్ళు వచ్చినా, బయట నుంచి ఏదన్నా అవసరత వచ్చినా కూడా వాళ్ళు భోజనం చేసి పంపించిన సందర్భాలు ఉన్నాయి ఈ మందిరంలో, ఈ ఇంటిలో. ఆ విధంగా దేవుడు నడిపి సమృద్ధి ఉంది కాబట్టి దేవుడు చేస్తానండి, ఆశీర్వదించి చేస్తాను. కాబట్టి దేవుని మనసుది. కాబట్టి ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే రాబోయే దినాల్లో కూడా తన గురించి, మా గురించి, మా పరిచయం గురించి దేవుడు ఉన్నతమైన కృపలో నడిపించినట్టుగా ప్రార్థన చేద్దాం. అదే మీరు ఏ ప్రాంతాలు తిరిగి ఉంటారు? కడప, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, గుల్బర్గా, రాయచూరు, దొర్నాల, శ్రీశైలం, కేరళ, ముల్బాగల్, ఇక్కడ అనంతపురము, కప్పలకొండ, నాగారము, గాలెదిన్నె, మధ్య చెరువు, పేరూరు, ఇంకా ప్రాంతాలు ఎక్కువ ప్రాంతాలు విశాఖపట్నం, వైజాగ్ ప్రాంతాలను తిరిగాను. దేవుడిచ్చిన శక్తిని బట్టి, ఆయన సిలువను చేసిన త్యాగాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటూ, ప్రభు నేనేం చేయాలా, నేను బలహీనుణ్ణి, నా వల్ల ఏం కాదు అన్ని మోకాల మీద ప్రార్థన చేసినప్పుడు ఆయన నాకు జ్ఞానం ఇచ్చాడు. ఆయన చిన్న జ్ఞానాన్ని బట్టి, శక్తిని బట్టి ఆయన కొరకు బలమైన పాత్రగా వాడబడుతున్నాను. ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని తెలుసుకుంటే మనం ఎంత చేసినా ఆయన రుణం తీర్చుకోలేము. నువ్వు చేసుకోండి, ఆయన ప్రభు నువ్వు ఏం చేసినావు, నేను నీకు ఆరోగ్యం ఇచ్చినాను, జ్ఞానం ఇచ్చినాను, నువ్వు నా కొరకు ఏం చేసినావు అంటే ఆ దినాన్ని చెప్పాలంటే సిగ్గుపడగలము. ఈ దినాన్ని చేస్తే ఆ దినాన్ని ధైర్యంగా ముఖం ఎత్తి చెప్పగలం. ప్రభా నువ్వు నాకు ఇచ్చినావు, నేను పని చేసినాను, ఈ తలాంతు నాకు ఇచ్చినాను, నువ్వు ఉపయోగించాను, నేను స్వార్థ ప్రకటించిన చేశాను అని చెప్పేదానికి ఆస్కారం ఉండాలంటే ఈ దినాన్ని మనం ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని, ఆయన ఇచ్చిన తలాంతును భూమి మీద ఉపయోగించాలి. అప్పుడు ఆయన రాకల్లో ధైర్యంగా ఎత్తబడి ధైర్యంగా మొహం ఎత్తుకొని చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం నిర్లక్ష్యంగా సోమర్తనంగా ఉండి ఆయన ఇచ్చిన తలాంతును గూర్చిపెట్టి చేసామనుకో ఆ దినాన్ని సిగ్గుపడాల్సి వస్తుంది. సోమరమైన చెడ్డదాసుడా అనే విధానంలో సిగ్గుపడాల్సి వస్తుంది. అప్పుడు ఆ దినాన్ని ఏం చేద్దామనన్నా అవకాశం ఉండదు. అందుకే అవకాశం అంటే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణం ఉండగా ప్రభువును నమ్ముకో అనే విధానంలో వాక్యానుసారంలో దీపం తీసుకొని ఆయన ఇచ్చిన తలాంతులు, ఆయన ఇచ్చిన దీపం అనగా, ఆయన ఇచ్చిన దీపం అనగా ప్రాణం, జీవం పోశాడు. ఆ దీపం ఉండగానే వింటే అనేకులకు వెలుగుగా మనం కూడా లోకాన్ని మాదిరిగా నడుచుకొని ఆయన నామ మహిమ నిమిత్తం జీవించాలని నాకు కూడా దేవుడు తలంతు ప్రకారం ఇచ్చిన జ్ఞానం కొనసాగిపోతున్నాను. కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. భవిష్యత్ కొరకు ఇంకా ముందున్న దినాల్లో ఆయన కొరకు బలమైన పాత్రగా వాడబడుటకు దేవుడు సహాయం చేయాలని నేను అందరికీ మనవి చేస్తున్నాను. మంచిదన్న. ఇప్పుడు ఎప్పుడన్నా కొట్టిన సందర్భాలు ఉన్నాయా? స్వార్థ పరిస్థితి కొట్టినారు, చిట్టినారు, ఉమ్మేసినారు, వార్నింగ్ ఇచ్చినారు, ఏం చేసుకున్నారు. ఇచ్చినా కానీ ఆయన సిలువలో ఆయన పొందిన చెన్నైలో కొట్టారు, చెన్నైలో ఇక్కడ విజయవాడ, చెన్నైలో పోలీసు వాళ్ళు కొట్టారు. బస్ స్టాండ్ లో కాలుకు బాగలేని కాలుకే కొట్టినారు. కాలు ముచ్చని పరిస్థితి వచ్చింది. అడిగిన మత ప్రచారం చేస్తాడు, నేను చంపేస్తాము. బస్ స్టాండ్ లో పోయి చూసి వాళ్ళు ఆటంకపరిచి మత ప్రచారం చేస్తాడో చంపేస్తాం అన్నారు. అయ్యా ఇది మతం కాదు, యేసుప్రభు మానవుని కొరకు మార్గం, ఇది మతం అనే మబ్బులో ఉండవు, నువ్వు ఆ మబ్బులో బయటికి రాని తెలుస్తుంది. మతం స్థాపించడానికి రాలేదు దేవుడు, మానవునికి మార్గం కలిసి పరలోక రాజ్యానికి మార్గం, మోక్ష మార్గం చూపించడానికి వచ్చినాడు. యేసుప్రభు నమ్మకో పాపాలు క్షమిస్తాడు, నరకం తప్పిస్తాడు అన్నట్టు. అయ్యా
అంటే నువ్వు చేస్తాను నేను చంపేస్తాం అన్న కనపడతాయి కానీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారా? పోలీస్ స్టేషన్ అన్నీ పోలీసు వాళ్ళు అన్నీ ఉన్నారు, ఎస్ఐలు పోలీసు అన్నీ ఉన్నారు. నేను చంపేస్తాను నుంచి పోకపోతే అని చెప్పి బెదిరించినారు. అంటే ఇప్పుడు మీరు సువార్త చేస్తున్నావు కదా, ఇలాంటి ఆటంకాలు వచ్చినప్పుడు, పరిస్థితులు బాగాలేనప్పుడు, ఎవరైనా బెదిరించినప్పుడు, కొట్టినప్పుడు, తిట్టినప్పుడు ఎందుకు రబ్బా ఆయన చేయడం, నాకెందుకు సువార్త చేయడం, నేను ఇంట్లో కూర్చోను అనే ఆలోచన వచ్చింది ఎప్పుడన్నా? ఆ ఆలోచన అది సాతాను నడిపించే ఆలోచన. అది ఆయన యేసు ప్రభు సిలువలో చేసిన త్యాగాన్ని తెలుసుకుంటే మనం ఎంత చేసినా మనం ఆయన రుణం తీర్చుకోలేం. ఎందుకంటే ఆయన మన ప్రాణాన్ని తన రక్తం చేత విమోచించి నరకం నుండి తప్పించినాడు. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ పురుగు అనగా ఆత్మానికి చావు ఉండదు, వేదన పడతా ఉంటుంది. ఆ వేదన ఫలం నరకంలో కూడా ఒక మనం చిన్న నిప్పు మీద పడినా కానీ ఓర్చుకోలేం, ఎంత బాధ అనిపిస్తుంది. అయినా కానీ ఆయన సిలువలో చేసిన ఈ మధ్య కాలంలో ఒక పాట కూడా రాయడం జరిగింది. ఇప్పుడు మీరు కొడుతున్నప్పుడు, తిడుతున్నప్పుడు, బాధించినప్పుడు, ఈ గాయాల పాలు చెన్నైలో ఈ కాలు కొట్టారా? బాగిలేని కాలు మీదనే కొట్టినాడు. కాలు వాసింది, కొట్టారు. మోకాలు మీద పక్కన కొట్టారు. ఎముక కూడా వాసింది. అడిగిన ప్రశ్న ఇంకా కాలు వాసిపోయింది. అది పాదం మీద కొట్టుకున్నాడు, పాదం వాసి కింద అడుగు తీసి అడిపెట్టలేని పరిస్థితి. అప్పుడే కూడా అప్పుడు ఆడే ఉన్నాను, బస్ స్టాండ్ లోనే ఉన్నాను. ప్రభా ఈ మూర్ఖుని క్షమించి ప్రభా, తెలివి కొట్టినాడు, రక్షణ దేశ చెప్పడం మనసులో ప్రార్థన చేసుకుని ఆడే కూర్చొని పోతావా లేదా, చంపేస్తావని. నువ్వు చంపుతాను ఆ పానవి చేస్తావు, నా ఆత్మ అధికారంలే, నేను సస్య మోక్షాన్ని పోతావు, చేస్తాను నరకాన్ని పోతావు, నీ అట్టటోళ్ళ కొరకు దేవుడు నన్ను భూమి మీద పెట్టినాడు. అక్రమం అన్యాయం చేసిన నువ్వు చూపించింది ప్రతాపము, నాతో పెట్టుకున్నాడు, నువ్వు భూమి మీద ఉండేవు. యేసు ప్రభు నమ్ముకో, పాపాలు క్షమిస్తాను, నరకం తప్పిస్తాడు అంటే మాకు తెలియని విషయాలు చెప్తాడు చూస్తాను. అందుకే దేవుడు నన్ను భూమి మీద పెట్టినాడు. అక్రమం అన్యాయం చేసి చూపించింది ప్రతాపము, వాళ్ళ నుంచి చూపించావు, నాతో పెట్టుకుంటే భూమి మీద ఉండేవు. నిజమైన దేవుని తెలుసుకో, నీకు ఆత్మరక్షణ ఉంటుంది. ఇటు పెట్టుకున్నావు నువ్వు పోయే దావులో ఏదైనా పని జరిగినా నీకు నరక వేదన తప్పదు. యేసు ప్రభు నమ్ముకో, పాపాలు క్షమిస్తాను, నరకం తప్పిస్తాడు అని చెప్పి వాళ్ళకు కూడా సువార్త చెప్పి చేస్తాను. యాడ కనపడిన చంపేస్తాం, నిన్ను పోతావా లేదా అని. నీ చేత ఏమైతే ఇది చేసుకోపో, ఆయన సేవ చేయకుండా ఉండలేను. కర్ణాటక వాళ్ళు కూడా చేస్తారు. అక్కడ కూడా ఆటంకాలు, అక్కడ అభ్యంతర పరిచినారు. వాళ్ళతో కూడా సవాల్ చేసి చర్చిలో పోయి చర్చిలో పోయే సమయానికి అక్కడ బీగాలు వేసేస్తారు, తాళం వేసేసి ఆహ్వానించే పరిస్థితి ఉండవు. అయినా కానీ అక్కడనే ఉండి స్వార్థ పరిచయం మళ్ళీ బస్సు ఎక్కి నిద్ర వచ్చినప్పుడు బస్సులో సీట్లో పనుకొని టికెట్ తీసుకొని బండి కొనసాగిపోతా ఉంటాం. ఇలాంటి స్వార్థికులకు ఎంతో ఇబ్బంది ఏర్పడుతుంది, సమస్యలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. కాబట్టి వారి కొరకు మనం భారంతో ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. మనం ఇలాంటి వాళ్ళే కాదు, చాలామంది స్వార్థం, నాకు తెలిసి చాలామంది ఉన్నారు స్వార్థం చేసేవారు. కాబట్టి వారందరికీ ఎలాంటి ఆశిద్దాన్ని నేను తీసుకొస్తాను, మందిరం తీసుకొచ్చి సాక్షి చెప్పించుకోండి. వారికి దేవుని యొక్క కృప ద్వారా వారిని పరామర్శ చేసి ఆశీర్వదించి పంపించే పరిస్థితులు కలిగి ఉన్నాం. కాబట్టి మీరు కూడా మీ ప్రాంతాలకు ఆహ్వానించండి. ఇలాంటి వ్యక్తులను చూసి సంఘంలో వారు నేర్చుకుంటారు, ఆత్మీయంగా బలపడతారు. రాబోయే దినాల్లో కూడా ఈ మార్కాపులు గొప్ప పరిచర్య రాబోయే దినాలు జరిగినట్లు మీరు బాగా ప్రార్థన చేస్తూ ఈ యొక్క సంఘములో గొప్ప కార్యాన్ని జరిగించి పరలోకంలో ప్రజలు చేసినట్టుగా మీరు భారంతో ప్రార్థన చేయండి. ఇంకా అనేకమైన విషయాలు నేను తెలుసుకోవాలని భావించినట్లయితే వారి నెంబర్ కూడా పెడతాం, మాట్లాడండి. అలాగే ఇక మన మందిరం నిర్మాణం కూడా గురించి ప్రార్థన చేయండి. ఇంకా చాలా ఖర్చుతో ఉంది కాబట్టి భారంతో వారిని ప్రార్థన చేసి ప్రభు పరిచయంలో మీరు కూడా భాగస్తులుగా ఉంది. వాళ్ళ అమ్మగారు, నాన్నగారు చెప్పినాడు. అమ్మ, చెల్లెలు, సోదరులు, బంధుమిత్రులు, స్నేహితులు ప్రార్థనలు ఈ సమయంలో ఇది బయలుదేరి ఇప్పుడు కడప వెళ్ళి, కడప నుంచి మళ్ళీ హైదరాబాద్ లో చూసుకొని మళ్ళీ రావాలి. స్వార్థ పర్చేజ్ తీసుకొని మళ్ళీ కడపకి వచ్చి బిన్ చూసుకొని మళ్ళీ పోతాం. రేపు ఆదివారం ఉండమని చెప్పాను, కాకపోతే మళ్ళా ఆదివారం నేను హైదరాబాద్ వెళ్ళాలయ్యా అని చెప్తూ వచ్చాను. సరే, ఏదేమైనా మీకోసం మేము ప్రార్థన చేస్తున్నామన్నా. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి, అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. సంఘ పరిస్థితులు అనేకమైనవి ఈ దినాల్లో చాలా ఇబ్బందికరంగా ఉన్నవి. ఒకరి మీద ఒకరు
నిందలు వేసుకుంటూ విమర్శించుకుంటూ వాటి మీద వెళ్తున్నారు కానీ నిజమైన దేవుని స్వార్థం సమస్య ఏమిటి? దేవుని భయము, దేవుని ఆసక్తి, దేవుని భక్తులు లేదు జనాలు. ఉమ్, అరే దేవుడు వస్తాడు, దేవుని రాకాలని నేను చెప్పాలా నిర్లక్ష్యం చేసి సైతానికి లోబడిపోయినారు. ఆ, సాతాను బంధకంలో ఉన్నారు. ఆ బంధకంలో నుండి బయటకు వచ్చి దేవుని కొరకు ఉపయోగపడే పాత్ర పని చేసి దేవుని నీ చేసిన సిలువలో చేసిన త్యాగాన్ని తలుచుకుంటా ఉండాలి మనం. మనం ఒకటే చెప్పాలి. స్వార్థ ఏంటంటే మన యేసుప్రభు గురించి ఆయన ప్రేమ చెప్పాలా? ఇతర వాళ్ళని విమర్శించుకుంటూ వెళ్ళలేదు. ఎందుకంటే పద్ధతి కాదు ఇది. మనం అలా చేయక, ఎవరిని దూషించక, వారి యొక్క దేవతలను వారి యొక్క విమర్శించకూడదు. విమర్శ చేయకుండా మనం పడుతూ ఉండాలి. అలాగే చేస్తా ఉన్నాం. ఇక ముందు కూడా కొంతమంది ఎవరిలో మనలోనే కొంతమంది ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళ వల్ల కొన్ని ప్రమాదాలు ఏర్పడతాయి కాబట్టి దానివల్ల దేవుని నామానికి అవమానం వస్తుంది. ప్రేమతోనే మనం అందరికి స్వార్థ చెప్పి పోతాను. ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని చెప్పాలి, అందరికి చెప్పి ఇచ్చుంటూ పోతా ఉండాలి. ఆయన ఎవరు, ఆయన ఏం చేశారు మనం, ఆయన మానవుని కొరకు ఏం చేసినాడు, ఏం చేసినది అయితే చెప్పుకుంటూ దేవుడిని పోయినప్పుడు ఒక దినాన వచ్చినప్పుడు దేవుడు వాళ్ళ హృదయంలో కార్యం చేసి ఆయన కొరకు పాడుపడే పాత్రగా తయారు చేస్తారు. చిన్న మాట ప్రార్థన మీరు చేయండి. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి పలు నా ప్రభా, నేను చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి నీకు స్తోత్రం. నేను దాసుడు వారి సహాయం చేయి. వీడియోలో సాక్ష్యం వింటున్న వారి ప్రతి ఒక్క హృదయంలో కార్యం జరిగించు. నేను రాకడ కొడుకు ఆయత్తపరచు, కృప చూపి సహాయం చేయ ప్రభా. ఏ శరీరం నశించడానికి ఇష్టం లేదు తండ్రి. సమస్త జనులు రక్షణ విషయంలో కృప చూప. నేను నన్ను కూడా బలపరచు. సంపూర్ణ శక్తి బలం దశ ముందున్న సువార్తపరచు, ఆయుధపరచు. నేను బయలుదేరిపోతుండే ఉన్న ప్రయాణ కృపలు తెచ్చేసి చమకరాని ప్రయాణం గురించి కడప నుంచి మళ్ళీ హైదరాబాద్ తెలుసుకొని బిడ్డలను దర్శించి తండ్రి యొక్క సువార్త చూసుకొని అక్కడ సాక్ష్యం పరుచుకొని తిరిగి సహాయం చేయమని దాసుని దీవించి ఇస్తారు. సంపూర్ణ ఆరోగ్య విషయంలో కృప చూపి నైనా బలహీనతలు తీసివేసి బలపరచు. షుగర్ బీపీ గుర్తునైనా సంపూర్ణ స్వస్థ చేకూర్చు. పరాన్ మందిరాన్ని జ్ఞాపకం చేసుకుని రాకలేతబడి అనేకులను నడిపించి విశ్వాసులను ఆత్మీయంగా బలపరచు. నేను నా మహిమ నిమిత్తం అందరిని ఆయత్తపరచు, కృప చూపి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు దేవా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బిడ్డను జ్ఞాపకం చేస్తూ బలపరచు, ఆశీర్వదించు, దీవించు. ఈ శక్తితో నింపండి ఆయన. వెళ్తున్న ప్రతి చోట ఈ సాక్షిగా అనేక విధంగా సహకారులుగా మారినట్టు, ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉన్నట్టు, పరామర్శించేవారిగా ఉన్నట్టు, ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా తనకంటూ ఒక ఇల్లు, తనకంటూ ఒక సహకారిని ఏర్పాటు చేయాలి. మీరు చూస్తారని నమ్ముచూ ఉన్నాం. మీ బిడ్డను బలపరచమని, ఆదరించమని, ఏ విధంగా సాక్ష్యం ప్రకటించాలో సంపూర్ణంగా మీరు సంపూర్ణ తెలియచేయలేదు. యేసుక్రీస్తు నామమున స్తుతించి గాంచేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.